హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రికెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మనము ఈరోజు ఈ వీడియోలో హామ్స్టర్ కాంబాట్ నుంచి ఏ విధంగా మనమైతే కాయిన్స్ వచ్చినట్లయితే విత్డ్రా ఈ విధంగా పెట్టుకోవాలి. ఫినాన్స్ కానీ, బైబిట్ కానీ, లేకపోతే టౌన్ కీపర్ కానీ దేనికైనా పెట్టుకోవచ్చు. కానీ ఇప్పుడైతే బినాన్స్ వచ్చేసింది కాబట్టి నో ఇష్యూ అనమాట. ఇప్పుడు బినాన్స్కి అయితే మనము విత్డ్రా పెట్టేసుకోవచ్చు. అది ఏ విధంగా అనేది మీకు క్లియర్గా నేనైతే పిన్ టు పిన్ నేనైతే స్టెప్ టు స్టెప్ నేనైతే మీకు అయితే చెప్పబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఓపెన్ చేసుకున్నాను హామ్స్టర్ కాంబాట్ని. హామ్స్టర్ కాంబాట్ వచ్చేసి మనకి టెలిగ్రామ్ ఇన్ యాప్ ఉంటుంది అనమాట, మినీ యాప్లో. ఇక్కడ వచ్చేసి మనకి ఏ డ్రాప్ క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ బినాన్స్ ఎక్స్చేంజ్, అలాగే ఓకేఎక్స్ ఇచ్చాడు, అలాగే బైబిట్ ఇచ్చాడు, చాలా వరకు ఇచ్చేసాడు అనమాట. సో మీరేంటంటే దయచేసి టౌన్ కీపర్ని కానీ లేకపోతే ఓకేఎక్స్ని కానీ మీరు ప్రిఫర్ చేయొద్దు. ఎందుకంటే టౌన్ కీపర్లో మనకైతే గ్యాస్ ఫీజ్ అయితే అడుగుతారు, మ్యాక్సిమం అయితే అడుగుతారు. అలాగే ఓకేఎక్స్ ఏంటంటే ఇండియాలో వర్క్ అయితే అవ్వదు అనమాట. సో అవి రెండు అవాయిడ్ చేయండి. టెలిగ్రామ్ కూడా మీరు చేసుకుంటే చేసుకోవచ్చు, లైట్ కేవేసి. అంటే ఇప్పుడు మినిమం 18 years లేని వాళ్ళు చేసుకుంటారు. సో వాళ్ళకి ఏంటంటే బినాన్స్ ఎక్స్చేంజ్లో, బైబిట్లో ఏంటంటే వాళ్ళు ఐడి క్రియేట్ చేసుకోవాలన్నమాట. కేవైసీ వెరిఫై అవ్వదు. సో వాళ్ళకి ఏంటంటే మెయిన్గా టెలిగ్రామ్ వ్యాలెట్లో అయితే విత్డ్రా చేసుకోవచ్చు. ఓకే, నో ఇష్యూస్. సో మనం ఇప్పుడు వెళ్ళిపోదాం బినాన్స్ ఎక్స్చేంజ్లో. సో ఇక్కడ వచ్చేసి మనకి ఎస్ ఐ హ్యావ్ ఇట్ అని చెప్పేసి అయితే నేనైతే క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి మనము డైరెక్ట్ విత్డ్రా అడ్రస్ అలాగే మేము అయితే ఇచ్చేద్దాము. సో మనకి ఇక్కడ వచ్చినట్లయితే బినాన్స్లోకి వెళ్ళి, బినాన్స్ ఈజీగా ఉంటుంది, ట్రస్టెడ్ వెబ్సైట్, అలాగే ట్రస్టెడ్ యాప్ కూడా ఉంటుంది అన్నమాట. మనకి ఇలా వచ్చేసి వ్యాలెట్ దగ్గర వచ్చిన తర్వాత మనము వ్యాలెట్లో మనకి స్పాట్ అనే ఎక్స్చేంజ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనము డిపాజిట్ మీద అయితే క్లిక్ చేయాలి. ఓకే, డిపాజిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ HMSTR అని చెప్పేసి కనిపిస్తుంది ఇలాగా. సో మనము నెట్వర్క్ని అయితే చూస్ చేసుకోవాలి. నెట్వర్క్ అయితే నేను చూస్ చేసేసుకున్నాను. సో బోత్ మెమో అండ్ అడ్రస్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ సక్సెస్ఫుల్లీ డిపాజిట్ యువర్ హామ్స్టర్ టు బినాన్స్ అని చెప్పేసి అయితే ఇక్కడ వచ్చేసింది. ఓకే చేయండి. కొన్నిసార్లు ఇది సస్పెండెడ్ అని కనిపిస్తుంది, టెన్షన్ ఏం పడకండి. ఒకవేళ హామ్స్టర్ వాళ్ళు ఏదన్నా కోడింగ్ వర్క్ ఏదైతే జరిపిస్తున్నారో వెబ్సైట్లో అప్డేట్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అలాంటి టైంలో ఇది సస్పెండెడ్లో ఉంటుంది అనమాట. అంటే ఎటువంటి ట్రాన్సాక్షన్ ఇనిషియల్గా డిపాజిట్ కానీ లేకపోతే ఏదన్నా అడ్రస్ వెరిఫికేషన్ కానీ చేయకుండా ఉన్నట్లయితే కొన్ని గంటలు సస్పెండ్లోకి వెళ్ళిపోతుంది అనమాట ఆటోమేటిక్గా. సో ఇది వచ్చేసి మనము కాపీ చేసుకుందాము. కాపీ చేసుకొని డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసి ఇక్కడైతే పేస్ట్ చేసేద్దాం. పేస్ట్ అయితే చేస్తాను. సో ఇక్కడ మీరు చూసుకోవాలి, లాస్ట్లో JB అనేది మీకు ఉందా లేదా అనేది ఇక్కడ చెక్ చేసుకోవాలి. అలాగే మెమో కూడా ఇచ్చేసేయాలి. ఖచ్చితంగా మీరు ఏదైతే చెక్ చేసుకోవాలి, కరెక్ట్గా ఇస్తున్నారా లేదా అనేది, లేకపోతే మీ డబ్బులు అయితే మీకు రావు. ఓకే, సో అదొకటి మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న అడ్రసెస్ కాపీ చేసి చేయొద్దు. మీ బినాన్స్ తోటి మీరు కేవైసీ చేసుకోండి. నేను కింద డిస్క్రిప్షన్లో కూడా రిఫరల్ లింక్ ఇస్తాను, కావాలంటే అక్కడ నుంచి మీరు బినాన్స్ కూడా మీరు కేవైసీ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి నేను పేస్ట్ చేసేసాను. సో ఇక్కడ వచ్చేసి తర్వాత లాస్ట్లో మనకి సేవ్ అండ్ చూజ్ అని చెప్పేసి క్లిక్ చేయాలి. సో ఇది వచ్చేసి మనకి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 13th అయితే స్టార్ట్ అయింది, నిన్న ఈవినింగ్ అయితే స్టార్ట్ అయింది. అయితే ఈరోజు వచ్చేసి మనకి 14 UTC ఆప్షన్ డిపాజిట్ స్టార్ట్ అయితే అయిపోతుంది అనమాట. మ్యాక్సిమం ఈరోజు స్టార్ట్ అయితే అయిపోయింది, మీరు చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే September 21 8 UTC అనమాట. అంటే మీరు ISTలోకి ఇది చేంజ్ చేసుకోవాలి, కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. అరౌండ్ 8 UTC అంటే అరౌండ్ 230 అట్లా ఉంటుందేమో. ఓకే, 230 ఉంటుంది, లేకపోతే 130 ఉంటుంది. మీరు చెక్ చేసుకోండి, ISTలో ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా సేవ్ అండ్ కంటిన్యూ కొట్టంగానే మనకి ఇది ఏదైతే వ్యాలెట్ అయితే ఉంటుందో అది టిక్ అనేది బినాన్స్కి వచ్చేస్తుంది అనమాట. అలాగే సేమ్ బైబిట్కి కూడా. బైబిట్కి ఏ విధంగా చేయాలి అంటే ఇక్కడ మీకు బైబిట్ UID అనేది ఇవ్వాలన్నమాట. సో అది కూడా నేను చూపించేస్తాను ఇదే వీడియోలో. బైబిట్ మీకు వచ్చినట్లయితే మనం బైబిట్ ఓపెన్ చేసి, బైబిట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది బైబిట్. అప్డేట్ అడుగుతుంది, అప్డేట్ చేసేసేయండి. ఇక్కడ వచ్చేసి మనకి అసెట్స్ మీద క్లిక్ చేసి, అలాగే డిపాజిట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చేసి డిపాజిట్ క్రిప్టో మీద క్లిక్ చేసి మనం టాప్లో HMSTR అని టైప్ చేస్తే ఇక్కడైతే మనకి వచ్చేసింది HMSTR హామ్స్టర్ అని చెప్పేసి.
ట్రాన్ బ్లాక్ చైన్ అయితే ఇది మనం సెలెక్ట్ చేయాలి. సో సేమ్ ఇక్కడ ఏ విధంగా అయితే అడ్రస్ ఉందో అలాగే మెమో ఉందో అది సేమ్ ఇందాక యాజ్ ఇట్ ఈజ్ మనం బినాన్స్లో ఎలా చేసామో అలాగే ఇక్కడ కూడా మనం కాపీ పేస్ట్ చేసేయాలి. సో వీళ్ళు ఎక్స్ట్రాగా అడిగేది ఏంటంటే మన యూఐడి అనమాట, అంటే మన వెరిఫికేషన్ చేసిన ఐడి అనమాట. అది మీకు ఎక్కడ దొరుకుతుంది అంటే ఇక్కడ మీకు పైన టాప్లో మంచి బొమ్మ కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు యూఐడి అని ఉంటుంది. అది మీరు కాపీ చేసుకొని వచ్చి ఇక్కడ బిట్ ప్రైవేట్ యూఐడిలో ఇక్కడ మీరు పేస్ట్ చేయాలన్నమాట. పేస్ట్ చేసి ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్ HMSTR డిపాజిట్ అడ్రస్ మెమో అనేది పేస్ట్ చేసేసి సేవ్ టు చూస్ చేసుకోండి. ఎవరికైతే బినాన్స్ లేదో వాళ్ళు బైబిట్ చేసుకోవచ్చు, నో వరీస్. కాకపోతే ఏంటంటే బైబిట్ కొన్ని రోజులుగా ఏంటంటే మనకి గూగుల్ ప్లే స్టోర్లో అయితే దొరకట్లేదు, అలాగే క్రోమ్లో కూడా డౌన్లోడ్ అవ్వట్లేదు. మరి ఏం ఇష్యూ ఉందో ఏమో తెలియదు, కానీ ఎందుకైనా మంచిది మనకి ప్లే స్టోర్లో వచ్చే యాప్ బినాన్స్ అయితే ట్రస్టెడ్ లెజిట్ ఉంది, అలాగే ఇండియాలో వ్యాలిడ్ కూడా. సో మీరు దానికైతే వెళ్ళిపోవచ్చు. సో ఈ విధంగా ట్యాప్ చేసి ఇంకా అరౌండ్ వచ్చేసి మనకి 12 days అయితే ఉందన్నమాట. ఏ డ్రాప్కి ఖచ్చితంగా హ్యామ్స్టర్ ఇస్తుంది. మీరు బినాన్స్ ఎక్స్చేంజ్ అలాగే మల్టిపుల్ ఐడీస్ పెట్టుకోవచ్చా అనేది అయితే డౌట్ చాలామంది అడుగుతున్నారు. సో అది నేను వేరే వీడియోలో అయితే చెప్తాను. సో ఈ వీడియోకి అయితే ఇంతే. సో ఈ విధంగా మీరు మంచిగా విత్డ్రాల్ పెట్టేసుకోండి. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి బినాన్స్కి వచ్చేసి 24 అయితే ఉంది. 24 18 UTCకి మనకి బినాన్స్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. 21 లాస్ట్ డేట్ అనమాట. అంటే September 21 కల్లా మీరు ఈ విధంగా అడ్రస్ని అలాగే ఇంకా మెమోని మీరు కనెక్ట్ చేసేసి పెట్టేసేయాలి. అప్పుడు మనకి 21 నుంచి మనకి ఏదైతే వాళ్ళు కాయిన్స్ ఇస్తారో అదే కాయిన్స్ అయితే మనకి ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత 24కి కన్ఫర్మ్ అయిపోతుంది బినాన్స్. అలాగే బైబిట్ కానివ్వండి, OKX కానివ్వండి, ఎవరికి ఏది ఉంటే అది. కానీ OKX మాత్రం ఇండియాలో వర్క్ అవ్వదు, దయచేసి దాన్ని క్లిక్ చేయకండి. అలాగే మనకి ఇంకొక ఆప్షన్ ఏంటంటే మంచిగా ఇప్పుడు రీసెట్ విత్డ్రాల్ ఆప్షన్స్ అని చెప్పేసి మనకి ఇది ఒక కొత్త ఆప్షన్ అయితే ఇచ్చారు. మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ రీసెట్ ఆప్షన్ అయితే మనకి ఇచ్చాడు అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రీసెట్ ఆప్షన్ అయితే మనకి ఇచ్చాడు. చాలా మంచిదన్నమాట. ఇంతకుముందు వెంటనే రిలీజ్ చేసినప్పుడు అయితే ఇదైతే లేదు. తర్వాత చాలామంది రిక్వెస్ట్ పెట్టడం వల్ల పొద్దున్న నుంచి ఇది యాప్ ఓపెన్ అవ్వకపోవడం, మినీ యాప్, దానివల్ల అనమాట. సో ఇదైతే కొత్త ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. సో డోంట్ వరీ. అయితే కమెంట్ చేయండి ఎవరు ఏ లెవెల్లో ఉన్నారో. చాలామంది ముందు లెవెల్లో కూడా ఉంటారు. సో కమెంట్ చేయండి. అలాగే మెయిన్ ఏంటంటే ఏ డ్రాప్ ఎక్కువ రావాలి అంటే కనుక ప్రాఫిట్ పర్ అవర్ మీరు మెయింటైన్ చేయండి. ప్రాఫిట్ పర్ అవర్ మినిమం 2 million అయితే ఉండాలి. దాని మీద బేస్ చేసుకొని వాడైతే అమౌంట్ అయితే రిలీజ్ చేస్తాడు. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఏ విధంగా విత్డ్రాల్ ప్రాసెస్ అయితే ఉంటుందో. సో అందరూ త్వరగా ఎవరికైతే మీ ఫ్రెండ్స్ ఉన్నారో, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా టెలిగ్రామ్లో ఇది షేర్ చేసేయండి. ఇంకా 12 days ఉంది. సో మినిమం మాస్టర్ లెవెల్కైనా వెళ్ళినప్పటికీ మీకు ఈజీగా మంచి అమౌంట్ అయితే వస్తుంది. సో ప్రాఫిట్ పర్ అవర్ అయితే పెంచుకోవడానికి అయితే చూడండి మ్యాక్సిమం. దాని మీద అయితే మనకి బేస్ అయ్యి మనకి అమౌంట్ అయితే వస్తుంది అన్నమాట. ఓకే, కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, కొత్త ఛానల్ ఎర్నింగ్స్. అలాగే మీకు ఈ విధంగా ఇటువంటి కొత్త ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి, చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయన్నమాట. ఈజీగా మీరు పార్ట్ టైం లాగా చేసుకుంటూ ఈజీగా సంపాదించుకోవచ్చు. కాకపోతే కొంచెం గ్యాస్ ఫీ అయితే మీరు ఇవ్వాల్సి వస్తుంది, దాన్ని అయితే మీరు మెయింటైన్ చేసుకోవాలి. సో ఇప్పటికైతే ఈ వీడియో అంతే, మళ్ళీ ఇంకా వీడియోలు ఎంత అయిపోతుంది కాబట్టి సో ఈ వీడియోకి అయితే నేను ఇక్కడైతే క్లోజ్ చేస్తున్నాను. సో మరి ఇంకో వీడియోలో మళ్ళీ కొత్త అప్డేట్తో మనం అయితే కలుసుకుందాం. అంతవరకు బాయ్.